Hi friends, welcome back to my channel Explore with Saran. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఎస్ఐఆర్ ఫామ్ అయితే ఎలా ఫిల్ చేయాలి అని చెప్పి ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి ఎస్ఐఆర్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి. అండ్ మీకు దాంట్లో మొత్తము 3 పార్ట్స్ అయితే ఉంటాయి. సో పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3. సో 3 పార్ట్స్ కూడా మీరు ఎలా ఫిల్ చేయాలి అండ్ దేన్ని బేస్ చేసుకొని అయితే ఫిల్ చేయాలి, కరెక్ట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు ఖచ్చితంగా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కంపల్సరీ ఎస్ఐఆర్ ఫామ్ అయితే ఫిల్ చేసి మీరు బిఎల్ఓ ఆఫీసర్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అక్కడ డ్రాప్ డౌన్లో ఆల్ అని ఉంటుంది, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఒక నోటిఫికేషన్గా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి. సో ఫ్రెండ్స్ ఎన్యూమరేషన్ ఫామ్ అని ఉంది కదా, సో ఇదే మీరు ఫిల్ చేయాల్సిన బి ఎస్ఐఆర్ ఫాము. సో ఈ ఫామ్ని అయితే మీరు ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 3 పార్ట్స్ మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇక్కడ మీరు సిగ్నేచర్ ఆర్ థంబ్ చేసి మీరు బిఎల్ఓ ఆఫీసర్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పి మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మనకి ఈ పార్ట్ ఉంది కదా, సో ఫస్ట్ పార్ట్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ పార్ట్ మీరు ఎప్పుడైతే ఫిల్ చేయాలనుకుంటున్నారో మీ ప్రెజెంట్ ఉన్న ఒక ఓటర్ ఐడిని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మీరు మీ ఓటర్ ఐడిలో ఇప్పుడు ప్రెజెంట్ ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ మీకు ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఓటర్ ఐడిలో ఎలా అయితే ఉందో సేమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఫిల్ చేయండి. ఆధార్ నెంబర్ ఆప్షనల్ అని ఉంది, బట్ ఆధార్ నెంబర్ కూడా ఫిల్ చేయండి ఇక్కడ. అండ్ మొబైల్ నెంబరు ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. సో మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఏదైతే లింక్ చేశారో ప్రీవియస్గా మీ ఓటర్ ఐడికి, సో సేమ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ లింక్ చేయండి. ఒకవేళ మీరు ప్రీవియస్గా లింక్ చేయలేదనుకుంటే ఇప్పుడు మీకు ప్రజెంట్ ఉన్న ఆ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీ పర్సనల్ నెంబర్, సో ఆ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఆర్ ఒకవేళ మీరు ప్రీవియస్గా వేరే నెంబర్ ఇచ్చింటారు, సో ఇప్పుడు మీకు నెంబర్ మారింటుంది. సో అప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ప్రెసెంట్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. సో ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్, సో మీ నాన్నగారి పేరు అయితే ఇచ్చేయండి. అండ్ మీ ఫాదర్ యొక్క ఎపిక్ నెంబర్, సో ఎపిక్ నెంబర్ అంటే ఏంటంటే మీ ఫాదర్ యొక్క ఓటర్ ఐడి నెంబర్, సో ఆ ఓటర్ ఐడి నెంబర్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. సో నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు మాత్రం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒక్క నెంబర్ తప్పున్నా కూడా మీ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో నీట్గా క్లియర్గా చెక్ చేసుకొని మీరు సబ్మిట్ చేయండి. సో ఒకవేళ మీ ఫాదర్ అనేవారు లేరు అనుకుంటే మీరు ఇక్కడ లేట్ అని చెప్పి మెన్షన్ చేసి మీ ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ వాళ్ళ గార్డియన్ సో ఎపిక్ నెంబర్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసేయండి. అండ్ మీ మదర్స్ నేమ్ మెన్షన్ చేయండి. అండ్ మీ మదర్ యొక్క ఎపిక్ నెంబర్ అంటే మీ మదర్ యొక్క ఓటర్ ఐడి నెంబర్ని అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు మ్యారీడ్ అనుకుంటే మీ స్పౌస్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు మ్యారీడ్ అయ్యి మీ స్పౌస్ లేరు అనుకుంటే మీరు ఇక్కడ లేట్ అని చెప్పి మెన్షన్ చేసి వాళ్ళ నేమ్ అయితే మెన్షన్ చేయొచ్చు. అండ్ వాళ్ళ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ పార్ట్. సో మీరు ఎప్పుడైతే ఈ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్కి వచ్చారో, సో ఇది మెన్షన్ చేసే ముందు 2002లో మీ మీ డీటెయిల్స్ అనేది యాక్చువల్గా మీకు ఓటర్ లిస్ట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాలి. సో దానికి ఫస్ట్ మీ డీటెయిల్స్ ఫిల్ చేసే ముందు అది చెక్ చేయాలి. సో అది చెక్ చేసాకే మీరు ఈ పార్ట్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా చేయాలని చెప్పి ఇప్పుడు చెప్తాను. సో ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి మీరు, voters.eci.gov.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే మీరు ఇక్కడ సర్చ్ బై సో voters.eci.gov.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ఈ వెబ్సైట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, సర్చ్ యువర్ లాస్ట్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని చెప్పి. సో ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఆప్షన్. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఒక డ్రాప్ డౌన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను సపోజ్ ఆంధ్రాని సెలెక్ట్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు లాస్ట్ నేమ్ ఉంది కదా, సో మీరు 2002లో మీ లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఎస్ఐఆర్ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి లాస్ట్ ఎస్ఐఆర్లో మీరు. సో సపోజ్ నేను జనరల్గా నార్మల్గా సాయి అని ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ మీరు ఇచ్చేయండి ఇక్కడ.
సో మీరెప్పుడైతే ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తారో మీకీ చాలా మట్టుకు అన్నీ చాలా లిస్ట్ అయితే వస్తుందో, సో దీన్ని మీరు మీ ఆహ్, నంబర్ అండ్ పోలింగ్ స్టేషన్ నంబర్ గానీ, ఎపిక్ నంబర్ గానీ, సో పార్ట్ సీరియల్ నంబర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకిక్కడ డిస్‌ప్లే అవుతది. సో మీకు దగ్గరలో ఉన్న మీకు రిలేటివ్ టైప్స్ మొత్తం అన్నీ డిస్‌ప్లే అవుతది మీకిక్కడ. సో దీన్ని బట్టి మీరు మీది ఏది అని జెప్పి ఎలక్టర్స్ ఫుల్ నేమ్ అయితే చూసుకోండి. మీది ఏది అని జెప్పి కరెక్ట్‌గా. లేదా మీరిక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేసినా గూడా వస్తది. సో నేను ఎగ్జాంపుల్‌కి నేను జస్ట్ ఒక నేమ్ సింగిల్ నేమ్‌తో సెర్చ్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా మీకు వచ్చింది అనుకుంటే మీరు ఉన్నట్టు. సో దీంట్లో ఈ లిస్ట్‌లో మీ నేమ్ ఉందంటే మీరు 2002లో ఆల్రెడీ మీకీ ఓటర్ ఐడీ అనేది ఉన్నట్టు. ఒకవేళ ఇక్కడ డిస్‌ప్లే కాలేదు అంటే మీకీ 2002లో ఒకవేళ మీకు ఓటర్ ఐడీ లేనట్టు. ఎందుకంటే ఉంటేనే మీకిక్కడ డిస్‌ప్లే అవుతది. సో లేకపోతే మీకిక్కడ రాదు. ఓకే. ఒకవేళ మీకీ ఓటర్ ఐడీ ఉంది అనుకుంటే 2001 అండ్ 2002లో సో మీరు ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటది. ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్. ఓకే. సో దిస్ వన్ సారీ. ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ అయితే 2 సెలెక్ట్ చేయాల్సి ఉంటది. ఒకవేళ మీకీ 2002లో ఓటర్ ఐడీ లేదు అనుకుంటే ఫస్ట్ పార్ట్ అనేది మీరు కంపల్సరీ ఫిల్ చేయాలి. అండ్ ఫస్ట్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ సో 1 అండ్ 3 అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటది. ఒకవేళ మీకి ఉంటే 1 అండ్ 2 అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటది డీటెయిల్స్ మొత్తము. అండ్ మీరు పార్ట్ 2 ఎప్పుడైతే మెన్షన్ చేస్తున్నారో ఎలక్టర్స్ నేమ్ ఇవి డీటెయిల్స్ మొత్తం మీకిక్కడ ఆల్రెడీ ఉంటది. సో, ఎలక్టర్స్ ఫుల్ నేమ్ అని జెప్పి, రిలేటివ్స్ నేము, రిలేటివ్ టైపు. సో, దీన్ని మెన్షన్ చేసుకొని మీరు నేను అందుకే చెప్పాను పార్ట్ 2 ఫిల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఎలాగైతే ఉందో సేమ్ డీటెయిల్స్ అయితే మీరిక్కడ ఫిల్ చేయాల్సి ఉంటది. ఎలక్టర్స్ నేమ్ అని ఉంది గదా! సో, ఎలక్టర్స్ నంబర్, నేము, ఈపీఐసీ నంబరు. సో, ఇవన్నీ మీకెక్కడ ఉంటాయంటే ఈ వెబ్‌సైట్‌లో అయితే మీకీ మొత్తం డీటెయిల్స్ అన్నీ కనబడతాయి. సో, ఒకవేళ మీకిక్కడ నేమ్ తప్పు పడినా గూడా మీరు ఇక్కడ ఎలా అయితే ఏ నేమ్ అయితే మెన్షన్ చేశారో సేమ్ నేమ్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏదుందో సేమ్ అదే డీటెయిల్స్ మీరక్కడ ఎంటర్ చేయాల్సుంటది. సో, సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. రిలేటివ్స్ నేమ్ గూడా అంతే. మీరిక్కడ ఏదైతే ఇచ్చింటారో రిలేటివ్స్ నేమ్, రిలేటివ్ టైప్, రిలేటివ్స్ ఫుల్ నేమ్ సో, సేమ్ అదే డీటెయిల్స్ అయితే మీరిక్కడ ఫిల్ చేయాల్సుంటది. స్టేట్, డిస్ట్రిక్ట్ ఏసీ నంబర్ అని గూడా మీకిక్కడ ఉంటది. ఏసీ నంబర్ అండ్ నేమ్. సో, దీన్ని అయితే మీరిక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటది. సో, దిస్ ఈస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో, మీ పేరనేది 2002 ఓటర్ లిస్ట్‌లో లేదు అనుకుంటే మీరు ఇక్కడ పార్ట్ 3 అయితే ఫిల్ చేయాల్సి ఉంటది. సో, లేదు అనుకుంటే ఇక్కడ మీరేం చేయాలంటే మీ ఫాదర్ గాని, మీ మదర్ గాని సో, మీ ఫ్యామిలీలో మీ ఫాదర్, మదర్ ఉంటారు కదా! సో, వాళ్ళ డీటెయిల్స్ అయితే మీరిక్కడ పార్ట్ 3లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటది. అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా సో, ఓటర్ ఐడీ ప్రకారం అయితే మీరిక్కడ మెన్షన్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ మొత్తము. సో, వాళ్ళ నేము, సో, వాళ్ళ ఓటర్ ఐడీ నంబరు. సో, వాళ్ళ ఐడీ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, సో, వాళ్ళది మీరిక్కడ చెక్ చేశారంటే వాళ్ళ రిలేటివ్స్ ఫుల్ నేమ్ గూడా వాళ్ళు ఏమిచ్చారని జెప్పి వాళ్ళకి వాళ్ళిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు. సో, అదే నేమ్ అయితే మీరిక్కడ మెన్షన్ జేయాలి. అండ్ వాళ్ళ రిలేషన్‌షిప్ ఇక్కడ ఏదైతే ఇచ్చింటారో సో, రిలేటివ్ టైప్ అని జెప్పి సో, అది మెన్షన్ జేయండి ఇక్కడ. అండ్ డిస్ట్రిక్ట్, స్టేట్ ఈ నంబర్స్ అయితే ఇక్కడ ఉంటది. మీకు ఆల్రెడీ ఉంటదిక్కడ. సో, ఇవన్నీ మెన్షన్ చేసేయండి క్లియర్‌గా. అండ్ ఈ ఏసీ నంబర్, పార్ట్ నంబర్ అండ్ ఎస్ఆర్ నంబర్ ఉంది గదా! సో, ఏసీ నంబర్ ఇవన్నీ చూడండి. ఏసీ నంబర్, దిస్ ఈస్ ద పార్ట్ సీరియల్ నంబర్ అండ్ దిస్ ఈస్ ద ఎపిక్ నంబర్. సో, మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇక్కడ సెర్చ్ చేశారంటే మీరిక్కడ ఆల్రెడీ అవైలబుల్‌లో ఉంటది. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు లాస్ట్ టైమ్ మీరు ఎన్రోల్ చేసినప్పుడు ఎక్కడ ఎన్రోల్ చేశారు? ఏంటి? సో, వాళ్ళ ఆ నంబర్ కావాలంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబర్ కావాలంటే మీరిక్కడ ఇంతకుముందు మనం ఏం చేసామంటే సెర్చ్ బై ఎలక్టర్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసాం కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్. సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు అసెంబ్లీ ఏ కాన్స్టిట్యుయెన్సీ కిందకి వస్తారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పోలింగ్ స్టేషన్ నంబర్ అయితే మీకిక్కడ ఉంటది. సో, మీరు ఎక్కడ అని చెప్పి సో, దీన్నైతే సెలెక్ట్ చేసుకొని చేశారంటే యాక్చువల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ నేను వీడియో చేసేటప్పుడైతే ఎర్రర్ వస్తుంది. వెబ్‌సైట్ అనేది డౌన్ ఉంది. సో, ఈ వెబ్‌సైట్‌లో మీరిక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇక్కడ చూస్తున్నారు గదా! సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు వ్యూ మీద క్లిక్ చేశారంటే మీకీ ఇక్కడ ఏసీ నంబరు, పార్ట్ నంబరు అండ్ ఎస్ఆర్ నంబర్ ఈ 3 డీటెయిల్స్ అన్నీ అయితే మీకిక్కడ ఆల్రెడీ ఉంటది. సో, ఈ వెబ్‌సైట్‌లో. నేను వీడియో చేసేటప్పుడైతే నాకీ డౌన్ ఉంది వెబ్‌సైట్. సో, మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడైతే మీకు ఈ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయండి.
డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఎవరైతే ఫిల్ చేస్తున్నారో సో వాళ్ళ సిగ్నేచర్ అన్న ఇవ్వండి. ఒకవేళ వాళ్ళకి సిగ్నేచర్ లేదు అనుకుంటే థంబ్ ఇంప్రెషన్ అయినా ఇవ్వచ్చు. ఇదంతా ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ పైన చూసారంటే ఓల్డ్ ఫోటో అండ్ కరెంట్ ఫోటో ఉంది కదా. సో ఓల్డ్ ఫోటో మీకు ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ. ఒకవేళ మీరు ఇది నేను జస్ట్ శాంపుల్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేశాను. సో మీ ఫామ్ మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నారంటే మీ ఫోటో ఆల్రెడీ ఉంటుంది. అండ్ మీరు ఏం చేయాలంటే ప్రెజెంట్ ఫోటో ఒక్కటి మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ప్రెజెంట్ ఫోటో పేస్ట్ చేసి ఈ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి మీరు బిఎల్ఓ ఆఫీసర్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫాము. సో దిస్ ఈజ్ అబౌట్ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3. సో ఫ్రెండ్స్ చూశారు కదా. సో ఇలా మీరు పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేసుకోండి. సో నేను లాస్ట్ చూపించిన వెబ్సైట్ అయితే నేను ఇప్పుడు వీడియో చేసిన టైంలో అయితే వర్క్ అవ్వలేదు. మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఎస్ఆర్ నెంబర్ కానీ ఎపిక్ నెంబర్ కానీ ఏ డీటెయిల్స్ అయినా కూడా మీరు ఆ 2 వెబ్సైట్ని అయితే యూజ్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ప్రెజెంట్ ఓటర్ మీరు ఇది ఎప్పుడైతే ఫిల్ చేస్తున్నారో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఓటర్ ఐడిని అయితే పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మీరు సేమ్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం మిస్ మ్యాచ్ అయినా కూడా మీకు ఫామ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఇంకా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe my channel. Okay, bye.